ఈ రోజు మనం తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఉన్న తిరుమాల్పూర్లోని మణికంఠీశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. ఈ ఆలయం 276 పాటలు పెట్టిన స్థలాల్లో కూడా ఒకటి. పూర్వం శ్రీ మహావిష్ణువు దతీచి అనే మహర్షిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆ చక్రం తన యొక్క పదునునైతే తగ్గిపోతుంది. అప్పుడు దేవతల యొక్క సలహా మేరకు శ్రీ మహావిష్ణువు ఈ ప్రదేశానికి వచ్చి పరమేశ్వరుణ్ణి 1000 తామర పుష్పాలతో ప్రతిరోజు పూజించేవారు. అలా ఒకసారి పరమేశ్వరుడు స్వామివారిని పరీక్షించేందుకు ఒక తామర పుష్పాన్ని కనిపించకుండా చేయగా శ్రీ మహావిష్ణువు తన కంటిని పీకి స్వామివారికి సమర్పిస్తారు. దాంతో పరమేశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుకి తిరిగి తన కంటిని ప్రసాదించి సుదర్శన చక్రాన్ని కూడా ఈ ప్రదేశంలోనే అందించారన్నమాట. ఈ సంఘటన ఆధారంగా ఈ ఆలయంలో శివలింగానికి నేరుగా శ్రీ మహావిష్ణువు వారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు పార్వతీ అమ్మవారు మట్టితో చేసి ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారన్నమాట. ఈ ఆలయాన్ని దాదాపు 1100 సంవత్సరాల క్రితం పరాంతక చోళ అయితే నిర్మించారు. ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది. ఆ వీడియో తాలూకు లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.